దర్శనం దర్శనం పేరులోనే ఒక ప్రత్యేకత, భగవంతుని దర్శించినంతటి అనుభూతి, ప్రపంచాన్ని ఆధ్యాత్మిక కోణంలో దర్శించినంతటి సంతృప్తి, సమాజాన్ని సదాచార సంపన్నంగా, సంప్రదాయబద్ధంగా, సకల ధర్మాలకు నిలయంగా భావించే పవిత్ర భావన, ఇన్ని విశిష్టతత్వాల కలయిక దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక. కీర్తిశేషులు మరుమాముల రాజమౌళి శర్మగారి ఆశయాలకి ప్రతిరూపంగా వారి ఆత్మజులైన సోదరద్వయం దత్తాత్రేయ శర్మ, వెంకటరమణ శర్మల నిర్విరామ కృషి, నిత్య చైతన్య స్ఫూర్తి దర్శన వికాసానికి దోహదం చేసింది. ఎందరో మహనీయులైన విద్వాంసులు, కవులు, రచయితలు, కళాహృదయులు సమాదరించగా ఆధ్యాత్మిక సాహిత్య జగత్తులో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని దర్శనం పదిలపరుచుకున్నది. ఇంతటి పురోగతికి దోహదం చేసిన పత్రికా ప్రస్థాన చరిత్రను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేడు పత్రికలు నడపడం అంటే చేతులు కాల్చుకోవడమే. పెద్ద పెద్ద పత్రికలు సైతం నిలదొక్కుకోలేక వెలవెలబోతోన్న నేటి కాలంలో ఒక ఆధ్యాత్మిక మాసపత్రిక పాఠకులతో అభిమానంతో చదివింపజేసిన ఘనత దర్శనంకి దక్కుతుంది. కేవలం పత్రికను నడపడం ఒక్కటే కాదు, సమాజంలో ధార్మిక క్రియాకలాపాలకు చేయూతనందించడం, సనాతన సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలకు రూపకల్పన చేయడం, అందరిలోనూ సద్గుణ సంపత్తిని పెంపొందింపజేసే సత్కార్యాలను ఆచరింపజేయడం వంటి బాధ్యతలను సైతం దర్శనం సమర్థవంతంగా నెరవేర్చింది, నెరవేరుస్తున్నది. సర్వతోముఖంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ముందుకు సాగుతూ ఎందరికో మార్గదర్శనం చేస్తున్నది. పవిత్ర భారత భూమి వైదిక ధర్మాలకు నిలయం. వేదోక్త సంస్కృతిని, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్న చతురామ్నాయ పీఠాల జగద్గురువులు, ధర్మాచార్యులు, పీఠాధీశ్వరులు ఈ వేదభూమిలో విరాజిల్లుతున్నారు. ఆ మహాత్ములను గురువందనం పేరుతో పూజించి లోకానికి ఆధ్యాత్మిక సందేశాలనందించి ప్రపంచాన్ని ధర్మమార్గం వైపు నడిపించేందుకు దర్శనం అనేక పర్యాయాలు పూనుకున్నది. శ్రీమద్ శంకర భగవత్పాదులు మొదలుకొని నేటి వరకు జగద్గురు పరంపర సమాజాన్ని పవిత్ర ధర్మమార్గంలో ప్రచోదనం చేస్తున్నది. ఆ గురు పరంపరను ఎప్పటికప్పుడు దర్శించుకుంటూ వారి సందేశ ప్రవాహాలను పవిత్ర గంగాధారల వలె లోకంలో ప్రయాణింపజేసే కర్తవ్యాన్ని దర్శనం తన భుజస్కంధాలకెత్తుకున్నది. పీఠాధిపతుల ధార్మిక క్రియాకలాపాలను సమాజం దగ్గరకు చేర్చి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించింది. జగద్గురువులను భక్తిశ్రద్ధలతో సత్కరించి ధర్మపథాన్ని దృఢం చేసింది. జగద్గురువుల వలనే ఆధ్యాత్మిక ప్రవక్తలెందరో నేడు సమాజంలో సదాలోచనలను, ప్రేరణలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. వారి సేవలను గుర్తించిన దర్శనం వారికి గురు సత్కారంగా సమ్మానించి ధార్మిక వరేణ్యాది పురస్కారాలను ప్రదానం చేసి వారిలో ధర్మోపదేశ చైతన్యాన్ని రగిలింపజేసింది. అలాంటి ప్రవక్తల జీవన విశేషాలను సమాజానికందించి స్ఫూర్తిని నిలిపింది. ధర్మోపదేశాలు ఒకవైపు సాగుతుంటే వైదిక ధర్మానికి అనుగుణంగా యజ్ఞయాగాది క్రతువులు మరోవైపు సమాజంలో ధర్మనిరతిని నిలుపుతున్నాయి. ఈ సత్యాన్ని గ్రహించిన దర్శనం యాగ నిర్వాహకులైన సోమయాజులను, యజ్ఞ నిర్వాహకులను, నిత్యాగ్నిహోత్రులను సత్కరించి వేదధర్మ వికాసానికి తన వంతు పాత్రను నిర్వహించింది. చిన్న చిన్న యాగాలు మొదలుకొని మహాక్రతువుల వరకు ఎక్కడ ఏ పవిత్ర యజ్ఞం జరిగినా అక్కడ దర్శనం ప్రత్యక్షమై ఆ యాగ విశేషాలను ఎప్పటికప్పుడు పత్రిక ద్వారా సమాజానికి అందించింది. భగవద్గీతలో చెప్పినట్టుగా మానవాళి కామనలను సఫలం చేసే యజ్ఞ కార్యక్రమాలను విరివిగా నిర్వహింపజేస్తూ మానవాళి ఆయురారోగ్య భాగ్యాలను ఆకాంక్షించింది. ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు సమాజంలో హితమయమైన జీవన విధానానికి నాంది పలుకుతున్నాయి.
మనిషి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో తెలుపుతున్నాయి. పురాణేతిహాసాలే లేకుంటే సమాజం పెడదారులు పట్టే ప్రమాదముంది. నైతికంగా, నాగరికంగా, త్యాగమయంగా బ్రతుకును గడిపేందుకు సంప్రదాయ సాహిత్యం అపరిమితంగా దోహదం చేస్తున్నది. ధర్మార్థ కామమోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలను సాధించాలి అంటే ధర్మబద్ధ జీవనం ముఖ్యం. దానికి వలసిన సాహిత్యాన్ని కథల రూపంలో, వ్రతదీక్షల రూపంలో, పండుగల రూపంలో అందరికీ తెలుపుతూ దర్శనం ప్రయోజనాత్మక పాత్రను నిర్వహిస్తోంది. తీర్థక్షేత్రాలలో, ధార్మిక సంస్థలలో జరుగుతోన్న భక్తిమయ సేవలను ఎప్పటికప్పుడు వ్యాసాల రూపంలో లోకానికి అందిస్తూ, ప్రత్యక్షంగా దర్శించుకోలేని వారికి ఇంటినుంచే పరోక్షంగా దర్శింపజేసి లోకానికి మహోపకారం చేస్తున్నది. సమాజోపయోగమైన జ్యోతిష్య, ధర్మశాస్త్ర, నిత్య, నైమిత్తిక, జపతపో విశేషాలను నిష్ణాతుల ద్వారా అమూల్యాంశాల రూపంలో అందజేస్తున్నది. సమాజంలో ధర్మం నిలవడానికి కారణభూతులవుతోన్న వేద పండితులను, పురోహితులను, సేవాతత్పరులను ప్రోత్సహించే సమాచారాన్ని అందజేస్తోంది. అగచాట్లు పడుతోన్న ధార్మిక సేవాతత్పరులకు చేయూతనందించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నది. అవధాన సప్తాహాల నిర్వహణ ద్వారా కవి పండిత లోకానికి దారి చూపింది. అష్టావధానులను, శతావధానులను, సహస్రావధానులను సత్కరించి వారి కృషికి బిరుదులను సమర్పించింది. ఎక్కడ ఏ విద్వత్ సభ జరిగినా అక్కడికి వెళ్లి మహనీయులను యథోచితంగా సత్కరించి తన కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చింది. ధార్మిక సేవా తత్పరులై సమాజోన్నతికి కృషి చేస్తున్న దాతలను, ధార్మికులను విశేషంగా సత్కరించి ధర్మం నిలిపేందుకు దారులు వేసింది. ధర్మానికి ఎక్కడ వ్యతిరేకంగా సంఘటన జరిగినా అక్కడికి వెళ్లి ధర్మవిరోధుల నుంచి కాపాడి ధార్మికులకు అన్ని విధాలా అండగా నిలిచింది. వేదాలు మొదలుకొని నేటిదాకా ఎక్కడ ఏ శ్రేయస్కరమైన సాహిత్యం వెలువడినా దానిని ప్రోత్సహించడం, ప్రచారం చేయడం ద్వారా ఆధ్యాత్మిక పరిమళాలను శాశ్వతంగా నిలిపేందుకు తీవ్రంగా కృషి చేసింది. నేటి సమాజంలో యువత పాశ్చాత్య నాగరికతా ప్రలోభాలకు లొంగిపోయి స్వీయ ధర్మాన్ని మరచిపోతున్నది. మాతృ సంస్కృతిని, మాతృదేశ వైభవాన్ని విస్మరిస్తున్నది. ఇలాంటి వికృత వాతావరణంలో పవిత్ర నిర్మల గంగా ప్రవాహం వలె ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలింపజేసి పెడదారులు పడుతోన్న నేటి తరాన్ని రక్షించడం అనే పవిత్ర కార్యంలో దర్శనం అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది. ప్రయోజనాపేక్ష లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నది. ధర్మధేనువు ఏకపాదంతో కుంటుకుంటూ నడుస్తున్న ఈ కలియుగంలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని రగిలించడమే లక్ష్యంగా ఆవిర్భవించిన దర్శనం ప్రస్థానంలో అమూల్య సేవలను అందించింది. ఇంకా ముందు ముందు కూడా అందించడానికి సమధికోత్సాహంతో సాగుతోంది. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంతో సమాజంలో ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించిన దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రికను ఎంత అభినందించినా తక్కువే. ఇంతటి విశిష్ట నేపథ్యం కలిగిన దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రికను ఇంకా ఎక్కువ సంఖ్యలో పాఠకులు ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. జయహో దర్శనం! జయ జయహో దర్శనం! దర్శనం 21వ వార్షికోత్సవం సందర్భంగా బృహత్ ద్విసహస్రావధాని మహాకవి పద్మశ్రీ పురస్కృతులు బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారికి గురు సత్కారం, పల్లకీ సేవ, స్వర్ణ కంకణ ప్రదానం, ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానం, జీవన సాఫల్య పురస్కారం, ధార్మిక ఆధ్యాత్మికవేత్తలు, కవి పండితులు, అతిరథ మహారథుల సమక్షంలో డిసెంబర్ 21వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు రవీంద్ర భారతి ప్రధాన మందిరం. ఆస్తిక మహాజనులందరికీ సాదర స్వాగతం. మరుమాముల వెంకటరమణ శర్మ, దర్శనం సంపాదకులు. శర్మ గారు అత్యుత్తమమైనటువంటి పని చేశారు. ఆ సందర్భంగా నా సంతోషాన్ని తెలియజేస్తూ వారికి ఈ గౌరవం చేయడం జరిగింది.
దర్శనం పత్రిక అత్యంత ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని మన ధర్మానికి ఏమాత్రం వ్యత్యాసం రాకుండా ఉండేటట్టు జనులకు ఆ ధర్మ విషయకమైన సమాచారాన్ని అందిస్తూ ఉన్నది. ఆ దర్శనం పత్రిక చేసే కృషికి నేను చాలా సంతోషించాను. వారి కృషిని అభినందిస్తున్నాను. అందుకే వారు తమరు హైదరాబాదులో ఉన్నప్పుడు, భాగ్యనగరంలో ఉన్నప్పుడు ఒక సార్వజనిక సభను మేము ఏర్పాటు చేస్తాం, తమరు వచ్చి ఆ సభలో మాట్లాడి వచ్చేటటువంటి భక్తులకు ఆశీర్వదించాలి అని అన్నప్పుడు నేను సంతోషంతో అంగీకరించాను. ఎందుకంటే దర్శనం పత్రిక వారు ఈ సభను ఏర్పాటు చేయటంలో కేవలం వారికి ధర్మం మీద ఉండేటటువంటి శ్రద్ధ, శృంగేరి జగద్గురువుల యందు ఉండేటటువంటి శ్రద్ధ, అనేక మంది భక్తులకు జగద్గురువుల వారి యొక్క సందేశాన్ని వినిపించాలి అనేటటువంటి ఆసక్తి, అవే వారి యొక్క ఈ ప్రార్థనకు కారణములు అనేటటువంటి దాన్ని నేను గ్రహించి తప్పకుండా చెయ్యండి మీ కార్యక్రమం, నేను వచ్చి ఆశీర్విస్తాను వచ్చాను. ఇవాళ ఈ కార్యక్రమాన్ని చాలా భవ్యంగా ఏర్పాటు చేశారు. అనేక మంది ఇక్కడికి విచ్చేసి మాకు ఆనందాన్ని కలిగించారు. మీకందరికీ నా యొక్క పరిపూర్ణమైన నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మళ్ళీ వీలైనంత త్వరలో భగవంతుడు హైదరాబాద్ రావడానికి అనుగ్రహం చెయ్యాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మీకందరికీ మరొక్క మారు ఆశీస్సులు తెలియజెబుతూ, విశేషించి దర్శనం పత్రిక యాజమాన్యానికి ప్రత్యేకమైన ఆశీస్సులు అందజేస్తూ ఈ భాషణాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. దర్శనం